మనము ఏమి సిద్ధపరచాలి? రెండో మాట అంటే దేవునికి మన ప్రార్థన సిద్ధము చేసి ఉంచాలి. అది ఏం చేసి ఉంచాలి? ఏం చేసి పెట్టాలి? దేవునికి మన ప్రార్థన దేవునికి సిద్ధం చేసి ఉంచాలి. 5వ అధ్యాయం కీర్తనలు 3వ వచనం, దయచేసి నా వైపు చూడండి. 5వ అధ్యాయం 3వ వచనం కీర్తనలు 5వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అబ్బో, సిద్ధము అండర్లైన్. మనము సిద్ధపడాలి. మొదటిగా సిద్ధపడాల్సింది దేవుని మందిరములో కనపడటానికి సిద్ధపడాలి. రెండోదిగా మన ప్రార్థన దేవునికి సిద్ధం చేసి పెట్టాలి. కాచి ఉందును అర్థం చెప్పండి. ఏం కాస్తాం మనం? ఏటను కాస్తాం మనము? పాలు కాస్తాము, ఇంకా నీళ్లు కాస్తాము, ఇంకా నూనె కాస్తాము, ఇంకా నెయ్యి కాస్తాము. ఎందుకు కాస్తాము? ఇవన్నీ సిద్ధపడటానికేగా. నీళ్లు కాసేది ఎందుకు? వాటిని సిద్ధపరచడానికేగా. నూనె కాసేది ఎందుకు? ఏదో ఒకటి వేసి అందులో యాపటానికి అండి. ప్రతిదీ కూడా కాస్తాం. దావీదు అంటున్నాడు, ఉదయకాలము నా ప్రార్థన ఏం చేస్తాను? సిద్ధము చేసి కాచి ఉందునంటే, సిద్ధము చేయటం అంటే ఎలా చెప్పాలి? అప్లికేషన్. ఒక కలెక్టర్ గారికి అప్లై చేయాలంటే, ఒక కాగితం ఇవ్వాలంటే ముందు ఏం రాయాలి? సిద్ధపరిచిన ఏవో రాసుకోవాలి. నీ అవసరం ఏమిటి? ఒక అధికారికి అప్లికేషన్ పెట్టాలి, ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టాలి, నీ పైన అధికారులకు అప్లికేషన్ పెట్టాలంటే నువ్వుకేం కావాలో రాసుకోవాలి. వాటినే సిద్ధం చేయటం. ప్రార్థన ఎలా పడితే అలా చేయటానికి వీల్లేదు. ప్రార్థన చేయటానికి ఒక క్రమశిక్షణ ఉంది. అందుకే యేసు ప్రభుని అడిగారు, అయ్యా ప్రార్థన నేర్పించు మాకో అని. నీకు ఏది అవసరమో, ఏది ఎక్కరో ఒక పేపర్ మీద రాసుకొని, అప్లికేషన్ రాసుకొని సిద్ధం చేసి దేవునికి అందజేయటం. ఇది బహుశా వెంటనే ఆయన చేతిలోకి వెళ్ళొచ్చు, ఆలస్యంగా వెళ్ళొచ్చు, ఇంకా లేటు కావచ్చు, 3 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, 9 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, 5 ఏళ్ళు పట్టవచ్చు, 25 ఏళ్ళు కూడా నెలలు. ఈ ప్రార్థన అప్లికేషన్ చేరడానికి, దేవుని చేతికి వెళ్ళటానికి ఎన్ని ఏళ్ళు పట్టవచ్చు? అబ్రహాం ప్రార్థన చేయటం 25 ఏళ్ళు పట్టవచ్చు. చెప్పాను, వెంటనే రావచ్చు, లేటుగా రావచ్చు. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటే, నీది ఏది అవసరం, ఏదంటే చాలాసార్లు చెప్పాను. అమ్మమ్మ ప్రార్థన చేయండి, వాక్యం కొరకంటే ఆమె డబ్బులు బాగా ఇచ్చేది కాబట్టి నెలకు 50,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి ఆ సభలో, ఆ మీటింగ్లో ఇచ్చారంట. దేనికి? ప్రార్థన చేయటానికి. ప్రార్థన చేయడానికి ఇస్తే ఇంకేం ప్రార్థన? ఇక మొదలుపెట్టిందేమా ఎవరో? బామ్మ. ఏమని మొదలుపెట్టింది? ప్రభువా, ఒంగోలులో బస్సు ఎక్కుతున్న వారిని కాపాడిన ఆయన. ఒంగోలులో బస్సు ఎక్కుతున్న వారితో నీకేం పని అమ్మా? వాక్యం కోసం కదా ప్రార్థన చేయాల్సింది. చిన్నగా రైల్వే స్టేషన్కి వెళ్ళింది. అయ్యా, మా ఒంగోలు రైల్వే స్టేషన్లో ఎక్కుతున్న వారికి క్షేమంగా నడి. నీకు ఒంగోలులో రైల్వే స్టేషన్లో పని, వాళ్ళతో ఏం పని? హైదరాబాద్ వెళ్ళింది. అయ్యో పాస్టర్ గారు, ఏం హైదరాబాద్ వెళ్ళింది, ఎప్పుడు తిరిగి ఒంగోలు వచ్చింది? ఎవరు? ఎప్పుడు తిరిగి ఒంగోలు వచ్చింది? హైదరాబాదు ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. ప్రభువా, విమానంలో ప్రయాణం, విదేశాలకు వెళ్తున్నారు ప్రభువా, వారిని కాపాడు. పాస్టర్ గారు చూస్తూ ఉన్నాడు. చిన్నగా హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? అమెరికాకి వెళ్ళింది. అయ్యా, అమెరికాలో ఉన్న ప్రజలను అంగ ప్రభువా, ఏమో ఇండియాకి ఎప్పుడు వచ్చింది? అర్థమైంది మీకు? యా, ఎప్పుడు పాస్టర్ గారు అంటున్నాడు, ఏమో ఇండియాకి ఎప్పుడు వచ్చింది ప్రభువా? చైనాకి వెళ్ళిపోయింది, ఆఫ్రికాకి వెళ్ళిపోయింది. అయ్యో, దేశాలని తిరుగుతుందే, నేనెప్పుడు వాక్యం చెప్పాలా? ఇంకా ఆలోచించండి మీరు. ఇలాంటి ప్రార్థనలు లేవా? ఎంతసేపు? అరగంట అయిపోయింది, 45 నిమిషాలు అయిపోయింది. పాస్టర్ గారు ఏం చేయాలో అర్థం కాలేదు. పక్కన ఉన్న కుర్రవాడు
యేసు నామమున అడుగుతున్నాము తండ్రి అన్నాడు, అంతే. అనగానే ఆమేన్ అన్నది వెంటనే ఆవిడ పాపం పాస్టర్ గారు ఊపిరి పీల్చుకున్నాడు, ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నాడు. మరి మనోడా మంచి పని చేసావురా అంది. అదేంటి బాబా ఎంతసేపు ప్రార్థన ఇది గుర్తురాకనేరా? ఏది గుర్తురాక యేసు నామమును అడుగుతున్నాము తండ్రి అనే మాట మర్చిపోయింది పాపం ఆవిడ. మర్చిపోయి విదేశాలకు వెళ్ళిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయింది, పట్టణాలకు వెళ్ళిపోయింది, గ్రామాలకు వెళ్ళిపోయింది. అంతే. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు మొదలుపెట్టిన ప్రార్థన ముగింపుకు రావాలి. ముగింపులో ఏమనాలంటే యేసు నామమున, అది లేకుండా నువ్వు ఆమీన్ అంటే కుదరదు. ఏ ప్రార్థన కూడా యేసు నామమున తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. అలా వెళ్తేనే దానికి ఉత్తరం వచ్చింది. యేసు లేకుండా నా నామమున మీరు ఏమడిగిననో అది మీకు ఇస్తాను. ఎవరి నామమున? యేసు నామమున మాత్రమే దెయ్యాలు వెళ్ళిపోతాయి. యేసు నామమున మాత్రమే ఆరోగ్యం వస్తుంది. యేసు నామమును చేతబడి చిల్లంగి బాణామతి లాంటి శక్తులు కూలిపోతాయి. యేసు నామము లేకుండా నీ సొంత ప్రయత్నాలు, నీ స్వశక్తి వలన ఏది కుదరదు. సిద్ధపడు. ఏం సిద్ధపడాలి? ప్రార్థన సిద్ధము చేసి పెట్టు. ఉదయం లేవగానే ప్రార్థన సిద్ధం చేసి పెట్టు. ఈరోజు అవసరాలు ఇవి ఉన్నాయి నాయన, ఈ నెల అవసరాలు ఇది ఉంది ప్రభువా, ఈ వారం ఈ అవసరం ఉంది నాయన, ఈ సంవత్సరము ఈ భారం ఉంది ప్రభువా అని ఒక అప్లికేషన్ పెట్టు. పెళ్ళి కావాలి, అప్లికేషన్ పెట్టు. వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నావు, ఒక అప్లికేషన్ పెట్టు. ఇదే ప్రార్థన కాచి ఉంచడం అంటే ఒక లిస్టు రాసి అందులో అంశాలు రాసి నువ్వు ప్రార్థన ఏది పడితే దాకా చెప్పినట్టుగా ఏది పడితే అది ప్రార్థన చేయడానికి వీలు లేదో. చదవండి, ఒక మాట చూపిస్తాను. 119వ కీర్తన 88వ కీర్తన 13వ వచనం. 88వ కీర్తన 13వ వచనం. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఏం చేస్తుంది? ఉదయకాలం ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కొంటుంది, ఎదురు వెళ్తుందండి ప్రార్థన. యేసు ప్రభు చీకటి ఉండగానే, ఎప్పుడూ చీకటి ఉండగానే ప్రార్థన చేయటానికి వెళ్ళేవాడు. రాత్రి జాములు యందు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఉదయకాలం ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కొనే ప్రార్థన. ఇంకా 119వ కీర్తన 147లో తెల్లవారక మునిపే అంటాడు. తెల్లవారక మునిపే 147వ వచనంలో 119 147వ వచనం. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే ప్రార్థన లేమి కుటుంబాల్లో ఉండిపోయింది. అవునండి, మీరు నమ్మండి, ప్రార్థన లేదు, మోకాళ్ళ అనుభవం లేదు, ఉదయాన్నే దేవునితో గడిపే అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రార్థన లేమి ఆ కుటుంబాన్ని దరిద్రానికి గురి చేసింది. ఆ పిల్లల జీవితాలను నాశనం చేసి పడింది. ఆ వ్యాపారంలో నష్టం తెచ్చిపెట్టింది. ఆ ఉద్యోగంలో ప్రమోషన్ లేకుండా చేసింది. ఎక్కడ వేశావురా గొంగడంటే అక్కడే ఉండేలా చేసింది. ప్రార్థన లేదు కాబట్టి ఆ ఇల్లు బాగోలేదు. ప్రార్థన లేదు కాబట్టి ఆ కుటుంబం బాగోలేదు. ప్రార్థన లేదు కాబట్టి ఆ పిల్లలు బాగోలేరు. నువ్వు ప్రార్థన చేయి. అందుకే ఆత్మ సిద్ధమే కానీ ప్రార్థన చేయటానికి బలహీనపరిచేది సైతాను నీ శరీరాన్నే. నువ్వు ఇప్పుడేం చేస్తావులే, ఉదస్తమానం కష్టపడి వచ్చావు, దేవుడికి అంతా తెలుసులే. ఇప్పుడేం చేస్తావులే, రాత్రంతా మేలుకొని ఉన్నావు, దేవుడికి అంతా తెలుసులే. ఒక తల్లిగా ప్రార్థన చేయి, పిల్లలు బాగుపడతారు. ఒక తండ్రిగా ప్రార్థన చేయి, కుటుంబ యజమానిగా ఇల్లు బాగుంటుంది. ఒక కొడుకుగా ప్రార్థన చేయి, నీ జీవితం బాగుపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డల, ప్రార్థన. చాలామంది ప్రార్థనల గురించి ఇక్కడ రాశాను. అబ్రహాం ప్రార్థన ఎవరిని రక్షించింది? లోతు కుటుంబాన్ని కాపాడింది. ఎలియాజరు ప్రార్థన ఎవరిని తెచ్చిపెట్టింది? ఇసాకు ఒక అద్భుతమైన భార్యను తెచ్చిపెట్టింది. అన్నా ప్రార్థన ఏం తెచ్చిపెట్టింది? గొడ్రాలను తన జీవితంలో గర్భఫలాన్ని తెచ్చిపెట్టింది. ఎజికియా ప్రార్థన ఏం తెచ్చిపెట్టింది? ప్రాణాలు పోతున్న జీవితాన్ని ఆవిషి ఒడిగించి పడేసింది. ఇక యాకోబు ప్రార్థన మీకు తెలుసో తెలియదో, మోసగాడైన తన జీవితాన్ని మార్చి ఇశ్రాయేలుగా మార్చింది. ఇసాకు ప్రార్థన కరువు కాలంలో నూనంతల పంటను తెచ్చిపెట్టింది. ప్రార్థన అండి. దానియేలు ప్రార్థన సింహాల
బోన్లో నుంచి బయటపడేలా చేసింది. ఒక నెహెమ్యా ప్రార్థన యెరూషలేము గోడలను 52 రోజుల్లో కట్టగలిగింది. ఈరోజు ఎందుకని ఈరోజు నుంచి మొదలు పెడదామా? ఏం చేయటానికి? ఉదయాన్నే లేచి ప్రార్థన నీళ్లు కాచినట్లుగా కాసి సిద్ధం చేసి ఒక అప్లికేషన్ సిద్ధం చేసి, అప్లికేషన్ అంటే కాగితం మీద రాసుకోమని కాదు. అర్థమైందా? ఇప్పుడు దాకా మీరు బహుశా అలా అనుకుంటున్నారేమో. నీకు ఏది అవసరమో ఈ వారానికి, ఏది అవసరమో ఈ నెలకు, ఏది అవసరమో ఈ సంవత్సరానికి, ఏం కావాలో దాన్ని ప్రభుత్వం మాట్లాడటమే అప్లికేషన్. అది చేరేంత వరకు, జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయటం మానడానికి వీల్లేదో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 31:15 వచ్చినాం. 31:15 సామెతల గ్రంథం. ఓ మంచి మాట ఉంటుంది అక్కడ. ఆమె చీకటితోనే లేచి, ఎవరు ఆవిడ? గుణవతైన భార్య. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరిచింది. అమ్మా, ఇప్పుడు అడుగుతున్నాను, సిస్టర్స్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్ని గంటలకు లేస్తున్నారు మీరు? పురుషులను పక్కన పడే వాళ్ళ తెప్పలు పడతారులే. మీరు లేచే టైం ఎప్పుడు? ఉదయం 5 గంటలకి మా పాస్టమ్మ లేచి తన డ్యూటీకి తను వెళ్తూ ఉంటుంది. నేను చూస్తున్నాను, ఏ పొద్దు కూడా తన పని తను గుర్తుపెట్టుకొని తను వెళ్ళటం, తను చేయవలసిన వంట పని, ఇంటి పని తయారు చేసి వెళ్ళిపోవటం. అసలు సిసలైంది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుని ఇల్లు బాగుండాలంటే ఆడపిల్ల ఉదయాన్నే లేవాలి. ముందు ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని వంట పని, ఇంటి పని మొదలు పెట్టుకోవాలి. అది నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ భర్తకు ఎంతైనా ఆశీర్వాదమో. 10 గంటల దాకా పడుకోవటము నీకు ఏమాత్రమో దీవెన కానే కాదు. 9 గంటల దాకా పడుకోవటం ఆశీర్వాదం కానే కాదు. ఉదయం 5:30, 6 గంటలకు నువ్వు లేచి పిల్లలకు కాలేజీకి, స్కూళ్ళకు, క్యారేజీ, భర్తకు అన్ని టీతో సహా మొత్తం నీ ద్వారా సిద్ధం కావాలి. ఆమెను ఏమన్నారు పిల్లలు? అయ్యో, మా అమ్మలాంటి అమ్మగారు ఇంకా లేరు. భర్త గారు ఏమన్నారు? నీలాంటి భార్య ఈ లోకంలో ఇక కనిపించదు. అమ్మ, ఆ పేరు తెచ్చుకోండి. మూడో మాటకి వెళ్ళిపోదాం. మూడో మాటతో నేను ముగిస్తాను. 4వ మాట బహుశా మనం వెళ్ళలేం, సరిపోయింది. మూడో మాట, దేవుని రక్షణ పొందుటకు సిద్ధపడాలి. రక్షణ పొందటానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు ఇంకా బాప్తీసం తీసుకోకపోతే, మారు మనసు పొందకపోతే, దయచేసి ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, వాయిదాలు వేయటానికి వీల్లేదు. హెబ్రీ రాసిన పత్రిక 11:7 మూడో మాట చెప్తాను. మూడో మాట, హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు 11:7 విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొనెను. సిద్ధము అండర్లైన్ ఎరగొట్టుకోండి, అది బాగుంటుంది. రక్షణ కొరకు సిద్ధపడాలి. దేవుడు రక్షించటానికి మనిషి కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. తన ప్రియమైన కుమారుడిని మన కోసము భూమి మీదకి పంపించాడు. ఆయనకేం పని బాట లేక ఆయన పంపించలా. యేసుకేం పని బాట లేక ఇక్కడికి రాలా. వచ్చింది మన కోసం, నశించిపోకూడదని, నరకానికి వెళ్ళిపోకూడదని, నిత్య నాశనమైపోకూడదని. అయ్యో, యుగయుగాలు కాలిపోయే అగ్నిగుండంలో నా బిడ్డలు ఉండటానికి వీల్లేదో అని చెప్పి తండ్రి మనుషులను ప్రేమించి దేవుడు లోకమును ఎంతో